నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా ఒక 2, 3 అవర్స్ బ్యాక్ వచ్చిన ప్రోమో ఉంది గదా! అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ ఫైట్స్ ఉన్నాయి. ఆ ఫైట్స్‌కి సంబంధించిన ముచ్చట చెప్తా. అండ్ ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో పెట్టినా. ఆ వీడియోలో నిన్న నైట్ జరిగిన ముచ్చట్లన్నీ గూడా చెప్పిన క్లారిటీగా. అట్లనే దాంతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫ్రమ్ మాక్సిమస్, డిగ్జిమస్, మెరిడియస్ అవి గూడా అందులో చెప్పిన. అండ్ ఈ వీడియోలో గూడా కొన్ని అప్డేట్‌లు అండ్ ఈ ప్రోమోలో జరిగిన గొడవలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఒక టాస్క్ జరిగింది గదా! ఆ టాస్క్ ఏదేది పట్టుకోండి, వదలకుండా పట్టుకోండి అనే టాస్క్ జరిగింది కదా! ఆ టాస్క్‌కి సంబంధించిన ముచ్చట్లు ఓపెనింగే మంచి టాస్క్, మంచి ఫైటు, మంచి కథ, మంచి కార్ఖానాతోటి నడుస్తుంది. స్టార్టింగ్ అయితే గమ్మత్తుగా స్టార్ట్ అయింది. అండ్ ప్రోమోలో మనకి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాగమణికంట వర్సెస్ నిఖిల్ గొడవ. ఈ గొడవ పెద్దగా చిలికి గాలివానంతా గాలేదు. జల్దే ఒడిసింది. సో, దీని గురించి ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అండ్ రెండో గొడవ ఒకటి చూపించారు మనకి శేఖర్ భాష వర్సెస్ సోనియా. యెస్. నాగమణికంటకి ఎట్లయితే అందరితోటి గొడవ అవుతుందో, ఈ రోజు నుంచి మొదలు పెడితే ఇయాల, రేపు, ఎల్లుండి ఎపిసోడ్‌లలో సోనియా వర్సెస్ శేఖర్ భాష, సోనియా వర్సెస్ యష్మి, సోనియా వర్సెస్ నిఖిల్, సోనియా వర్సెస్ నైనిక ఇట్లా చాలా మందితో గొడవ జరగబోతుంది. అండ్ సోనియా వర్సెస్ బేబక్క కూడా జరగబోతుంది. బికాజ్ సోనియా రేషన్ డిపార్ట్మెంటు, సోనియా కిచెన్ డిపార్ట్మెంట్లో మెంబర్గా చేరింది. సో, ఇక్కడ శేఖర్ భాష వర్సెస్ సోనియా గొడవలో నేనైతే సోనియాదే రైట్ అంట. ఎందుకంటే సోనియా ఫుడ్డు ఏదైతే సంత్రకాయ ఉందో, ఏదైతే మొసంబియో, సంత్రానో ఏదో ఉంది కదా! ఆ కాయతోటి ఆడుతున్నారు కదా! ఫుడ్ తోటి ఆడకండి అని చెప్పింది. ఇన్లే. ఫుడ్ తోటి ఆడొద్దని రూల్ ఉందా? బిగ్ బాస్ చెప్పిండా అని చెప్పి శేఖర్ భాష అనేది ఒక సెన్స్‌లెస్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యూ చెయ్యాలి. ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తేనే లైమ్‌లైట్‌లోకి వస్తాం అనే ఒక పాయింట్ తోటి ముందుకు పోతున్నట్టుగా అనిపించింది నాకు. ఫుడ్ తోటి నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడితే కాలుతాయి. నాయుడు గారు నాయుడు గారు మీరు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నారండి. సారీ అబ్బాయి సునీల్ అబ్బాయిగా చెప్పేది. యాహ్! అయితే ఇక్కడ ఫుడ్‌తో నేషనల్ గేమ్స్ ఆడేద్దామని చూస్తే గనుక చాలా ఇబ్బంది అయితది. అది తప్పు. అది ఎవరైనా ఒప్పుకోరు. అయితే ఇక్కడ సోనియా వద్దన్నది. అండ్ ఆడిన ఎవరైతే ఆడుతారో వాళ్ళు సంత్రాలు ముట్టొద్దు, తినొద్దు అని చెప్పింది. దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఎందుకంటే ఇమ్మీడియేట్ యాక్షన్. ఎందుకంటే రేషన్ డిపార్ట్మెంట్ ఆమె చూసుకుంటుంది కాబట్టి చెప్పింది. సరే రేషన్ చూసుకోకపోయినా చెప్తది భయ్ హౌస్‌మేట్‌గా. ఫుడ్‌ని అట్లా ఫుడ్ తోటి ఆటలాడితే ఎవరైనా చెప్తారు. చెప్పొచ్చు. ఇక శేఖర్ భాష ఆర్గ్యుమెంట్ అయితే నాకు నచ్చలేదు. అయితే శేఖర్ భాషతోటి సోనియాకి గొడవ అవుతుంది. అండ్ రేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఫుడ్ డిపార్ట్మెంట్లోనే ఉన్న సోనియాకి కూడా బేబక్క కూడా గొడవ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. సరే, శేఖర్ భాష కావాల్సుకొని చాలా మందితో ఇంకా గొడవలు పడ అంటే ఈయన అనుకుని పెట్టినా అనుకోకుండా పెట్టినా గొడవలు అయితే జరుగుతాయి అబ్బా శేఖర్ భాష త్రూ. నెక్స్ట్ మనకి చూపించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఒక టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే తాళ్ళ మీద పట్టుకొని ఉండాలి. ఈ కింద ఉన్నోళ్ళకి ఎవరెవరు ఆడుతున్నారు అక్కడ మనకు కనిపించింది ఎవరంటే బేబక్క పట్టుకొని కనబడ్డది. ఒక నిమిషం చెప్తా ఆగుర్రి. బేబక్క పట్టుకొని కనబడ్డది. శేఖర్ భాష పట్టుకొని కనబడ్డాడు. నాబెల్ల అదే మన అఫ్రీది కూడా నాబిల్ అఫ్రీది కూడా పట్టుకొని కనబడ్డాడు. తాళ్ళ మీద ఉన్నారు. అండ్ మనకి అక్కడ యష్మి అండ్ నైనిక కనబడ్డది. లాస్ట్ దాకా నైనిక కనబడ్డది. అండ్ లాస్ట్ దాకా నిఖిల్ కూడా కనబడ్డాడు. సో ఈ టాస్క్లో ఒకవేళ ఇద్దరు విన్నర్స్ ఉంటే లాస్ట్ దాకా ఉన్న నైనిక అండ్ నిఖిల్ కనబడుతున్నారు. వాళ్ళు విన్నర్ అయి ఉండొచ్చు. లేదు ఈ టాస్క్లో ఒక ముగ్గురు విన్నర్స్ అయితే కనుక నిఖిల్, నైనిక, యష్మి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. ఒకరే విన్నర్ అయితే నైనిక విన్నర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే చూడడానికి ఆ పట్టుకునే గ్రిప్ అదంతా బాగా కనబడుతుంది. బేబక్కకు కొంచెం కష్టమే ఇస్తుంది టాస్క్. అండ్ శేఖర్ భాష ఇక తాళ్ళు కట్ చేసిన దాన్ని బట్టి పోతూనే ఉంటుంది. ఇక బిగ్ బాస్ చేతిలో ఆట ఉంటుంది అబ్బాయి ఇదంతా కూడా. ఇక నెక్స్ట్ ఇందులో అంటే ఇందులో గెలిచిన వాళ్ళకి ఏదైనా సూపర్ పవర్ వస్తుందా? ఫుడ్ గురించి ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు పొద్దునుంచి కూడా ఫుడ్ గురించి ఛాలెంజెస్ ఉంటున్నాయి. అది మీరు లైవ్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ఫుడ్ గురించి ఛాలెంజెస్ ఉంటాయి ఈ సీజన్ అంతా కూడా. అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తాడు. కాకపోతే ఛాలెంజ్లో గెలిస్తే ఇస్తారు, లేదంటే లేదు. యా. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే ఒక టాస్క్ జరగబోతుంది. లైక్ మనకు ప్రతి సీజన్లోనే కదా ఇటుకలు అని చెప్పి ఉంటాయి కదా, బ్రిక్స్ నిలబెడితే బాళ్ళతోటి కొడితే పడిపోతుంది. ఆ కైండ్ ఆఫ్ ఒక బ్రిక్స్కి సంబంధించిన టాస్క్ ఒకటి ఉండబోతుంది అని. అండ్ అందులో యష్మి గెలుస్తుంది అని ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. చూద్దాం అది ఏం టాస్కో. అండ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి చెప్తానా, గిలగిల కొట్టుకోవాలి మళ్ళా. ఈ సీజన్లో నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ ఆర్ ఆ నెక్స్ట్ వీక్ రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ ఒక అద్భుతమైన జోడీ రాబోతుంది. ప్రతి వీక్ ఇంకొక జోడీని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ 5 వారాలు లేదంటే 3 వారాలు కూడా
కొత్త కొత్త జోడీలు వస్తాయి. అంటే ఇంకా 6 కంటెస్టెంట్లు రావచ్చు. కాబట్టి 3 జోడీలు రావచ్చు. లేదు ఇంకా ఈ 8 మంది కంటెస్టెంట్‌లను కూడా తీసుకోవచ్చు. 22 మెంబర్స్‌ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 14 మందే ఉన్నారు కదా! ఇంకా 8 మందిని కూడా తీసుకోవచ్చు. 22 మెంబర్స్‌ని కూడా తీసుకోవచ్చు. చాలా సీజన్‌లలో 21 మెంబర్స్‌ని తీసుకున్నారు కదా! సో, అట్లాంటి కంటెస్టెంట్లంతా కూడా పాత సీజన్‌లో నుంచి ఇద్దరిద్దరిని జోడీగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ జోడీల్లాగా మనకి లాస్ట్ సీజన్ నుంచి ఒక అద్భుతమైన జోడీ రాబోతుంది. అది నన్ అదర్ దాన్ శోభా శెట్టి. యెస్, అవర్ బిలౌడ్ క్వీన్ శోభా శెట్టి. సీజన్ 7కి అద్భుతమైన టీఆర్పీ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా కారణం శోభా శెట్టి, రతిక. చాలా మంచి రీజన్ సీజన్ హిట్ కావడానికి మెయిన్ రీజన్స్. సో, శోభా శెట్టి మళ్ళీ ఈ సీజన్ కూడా హిట్ చేయడానికి రాబోతుంది. అండ్ గ్రాండ్ వెల్కమ్ టు శోభా శెట్టి అండ్ టేస్టీ తేజ. వీళ్ళిద్దరూ జోడీగా ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఇంపార్టెంట్ అప్డేట్ ఇది, అందుకని చెప్తానా. అండ్ నెక్స్ట్ వీక్ వస్తే, అంటే ఒప్పుకోవట్లేదు కొంతమంది, కానీ వస్తే కనుక సీజన్ 5 నుంచి ఒక ఇద్దరు వస్తారు. ఆ కంటెస్టెంట్లు కూడా చాలా కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్. ఒకరు లాస్ట్ దాకా ఉన్నారు, ఒకరు మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. అండ్ సీజన్ 6 నుంచి అయితే ఎవరిని తీసుకోకపోవచ్చు, మేబీ చెప్పలేము. ఇనియా సుల్తాన్ లాంటి వాళ్ళని పట్టుకొస్తే గమ్మతే ఉంటుంది. సరే, ఇది అప్డేటు. ఇంకేంది 1 2 3 ఇక సోనియా వర్సెస్ చాలామంది గొడవలు జరగబోతున్నాయి బికాస్ ఆఫ్ కమాండింగ్ వాయిస్ అండ్ కమాండింగ్ నేచర్ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాని గురించి ఫైట్ చేసే ఆ టైప్లో కనబడుతుంది. సో, టోటల్గా మనకు లైవ్ చూసినాక ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఇంకా క్లారిటీ వస్తుంది. ఎపిసోడ్ చూసినాక ఇంకా క్లారిటీ వస్తుంది. అప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలామంది నిన్న లేట్ అయినా కానీ మన రివ్యూ చూస్తున్నారు. థ్యాంక్ యూ. బాగా లేట్ అయిపోయింది, టెక్నికల్ ఎర్రర్స్ కొన్ని, అంటే సెట్ చేసుకోలేదు నేను ప్రాపర్గా. ఈ బిజీలో పడి మన పచ్చాల దందా బిజీలో పడి ఇవాళ పెట్టిరే కామెంట్, ఏమయ్యా పచ్చళ్ళ పరమానందం అని. దందాల పడి కొంచెం ఈ టెక్నికల్గా సెట్ చేసుకోలేకపోయినా. ఈవెన్ ఈ బ్యాక్డ్రాప్ కూడా నిన్ననే సెట్ చేసినాయి. అటు ఎపిసోడ్ చూసుకుంటా, అటు గ్రాండ్ లాంచ్ చూసుకుంటా, యాడ్ వచ్చినప్పుడల్లా ఇదంతా బట్టగొట్టుడు ఇదంతా కూడా సెట్ చేయడానికి అయింది. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇదంతా ఒక వ్యాపార సామ్రాజ్యంగా ఉందన్నట్టు ఈ రూమ్ అంతా కూడా మన బిజినెస్ రూమ్ అయిపోయింది. ఇట్లా అన్నాం అనుకో, ఇక్కడ ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది. మీకు కనబడుతున్న ఫ్రేమే ఖాళీగా ఉంటుంది. ఇట్లా ఇటు చేయబట్టినాం అనుకో, ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది. ఇటు సైడ్ డ్రై ఫ్రూట్ లడ్డూల బాక్సులు, ఇటు సైడ్ ఏమో ప్యాకింగ్ కవర్లు. ఓన్లీ నా చైరు, ఇటు దారి అంతే. ఈ కెమెరా పెట్టుకునే స్టాండు, ముందట ఒక టేబుల్ తప్ప మిగతా ఏం లేవు. వీడంతా మొత్తం ఆగమాగం గందరగోళం ఉంది. మొత్తం రూమ్ అంతా కూడా ఇటు పచ్చళ్ళు, ఇటు ప్యాకింగ్ మెటీరియల్, ఇటు బాక్సులు అట్లా నిండిపోయి ఉన్నది. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నిండిందంటే కారణం మీరే అబ్బా. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేసి హార్ట్ఫుల్గా ఆర్డర్లు చేస్తున్నారు చాలామంది. అండ్ రిపీట్ ఆర్డర్లు వస్తున్నాయి. ఆ రిపీట్ ఆర్డర్లు చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. స్పెషల్లీ నిన్న 2 కిలో డ్రై ఫ్రూట్ లడ్డు, కిలో సున్నుండలు లాస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళే, అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళే మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లా రిపీట్ ఆర్డర్స్ వస్తుంటే గమ్మత్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఏదో 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 ముందుకు పోతున్న ఫీలింగ్ అనమాట, హ్యాపీనెస్. అది ముచ్చట. సరే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్.